శ్రీకాళహస్తి గురించి మీకు తెలుసా? అక్కడ స్వయంభూగా వెలిసిన శివలింగానికి ఎండ తగలకూడదని ఒక సాలెపురుగు ఆ శివలింగం చుట్టూ రాత్రంతా కష్టపడి గూడును తయారు చేసేది. అయితే ఒక నాగుపాము తెల్లవారుజామున అక్కడికి వచ్చి ఆ గూడు మొత్తాన్ని తుడిపేసి తన నాగమణితో ఆ శివలింగానికి పూజ చేసి వెళ్ళిపోయేది. మరికొంతసేపటికి ఒక ఏనుగు అక్కడికి వచ్చి తన తొండంతో ఆ శివలింగంపై నీటితో శుభ్రం చేసి పుష్పాలతో ఆ శివలింగానికి పూజ చేసి వెళ్ళిపోయేది. రోజు ఇలా జరగడంతో సాలెపురుగు నాగుపాము పూజ చేస్తున్నప్పుడు వెళ్లి రోజు నువ్వు పెడుతున్న నాగమణిని ఒక ఏనుగు వచ్చి తీసేస్తోందని చెబుతోంది. కొంతసేపటికి ఆ ఏనుగు అక్కడికి వచ్చి ఆ నాగమణిని తీయడంతో ఆ పాము ఎంతో కోపంతో ఏనుగు తొండంలోనికి వెళ్ళిపోతుంది. వెంటనే ఏనుగు పక్కనే ఉన్న బండకి తన తలను కొట్టుకోవడంతో ఆ బండకు ఉన్న సాలెపురుగు, తొండంలోనికి వెళ్ళిపోయిన పాము, ఆ ఏనుగు కూడా ఒకేసారి చనిపోతావి. శివభక్తితో వీళ్ళు ముగ్గురు చనిపోయారు కాబట్టి శివుడు ప్రత్యక్షమై వీళ్ళని శివుడిలో ఐక్యం చేసుకొని ఆ ప్రదేశానికి వీళ్ళు ముగ్గురు పేర్లు పెడతారు. శ్రీ అంటే సాలెపురుగు, కాళీ అంటే సర్పం, అస్థి అంటే ఏనుగు.